Ladies and gentlemen, you are not ready for this. రవీంద్ర కౌశిక్ అని ఒక రా ఏజెంట్ సార్. ఇతను గ్రేటెస్ట్ రా ఏజెంట్ అని చెప్తారు సార్. మన మనిషి పాకిస్తాన్ వెళ్ళడమే కాదు, వాళ్ళ మిలిటరీలో మేజర్ ర్యాంక్, ఆ ర్యాంక్ లో తను పాకిస్తాన్ ఆర్మీలో ఉండే. ఇందిరాగాంధీ గారు రవీంద్ర కౌశిక్ గారిని బ్లాక్ టైగర్ అని పిలిచారు. మనకి భయం వేస్తున్న స్థలంలో ఒక గంట ఉండడమే మనకి భయం వేస్తుంది. అలాంటిది అక్కడికి వెళ్ళిపోయి అదే సిటిజన్ లాగా ఉంటూ ఎవ్వరికి డౌట్ రాకుండా మీరు ఆ పని చేశారు అంటే ఎంత గ్రేటెస్ట్ స్పైస్. అజిత్ దోవల్ గారిది ఒక స్టోరీ ఉంది సార్. పాకిస్తాన్ కి స్పై లాగా వెళ్ళి ఒక బెగ్గర్ లాగా ఉండి ఒక బార్బర్ షాప్ ఎదురు కూర్చొని తను అక్కడ ఎవరో హెయిర్ పడితే ఆ హెయిర్ తీసుకెళ్లి మన టెస్టింగ్ కి పంపిస్తే అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు అని తెలిసి మనం వాళ్ళకి ప్రెషర్ పెట్టి వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మొత్తం డిలే చేయించేలాగా చేసినాం సార్. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఇట్లాంటి స్పై స్టోరీస్ అండ్ ఒక రా ఏజెన్సీ లాంటిది రవీంద్ర కౌశిక్ అని ఒక రా ఏజెంట్ సార్. మన వాళ్ళు చెప్పరు, చెప్పిన వాళ్ళల్లో ఇతను గ్రేటెస్ట్ రా ఏజెంట్ అని చెప్తారు సార్. మన మనిషి పాకిస్తాన్ వెళ్ళడమే కాదు, వాళ్ళ మిలిటరీలో, అంటే తప్పుగా అనుకోకండి, బట్ మీరు ఏ ర్యాంక్లో అయితే ఉన్నారో మేజర్ ర్యాంక్, ఆ ర్యాంక్లో తను పాకిస్తాన్ ఆర్మీలో ఉండే. బట్ అనుకోని కారణంగా ఒక చిన్న తప్పు వల్ల తనని ఎలిమినేట్ చేసినారు. బట్ తన గురించి ఏం చెప్తారు సార్ రవీంద్ర కౌశిక్? అంటే మన ఇండియన్ స్పై హిస్టరీలో రవీంద్ర కౌశిక్ గారిది చాలా పెద్ద స్థానం సార్. ఎందుకంటే ఒక దేశాన్ని వదిలేసి ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ సిటిజన్ లాగా ఉండి అక్కడే చదువుకొని అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకొని ఒక నార్మల్ పాకిస్తానీలా ఉంటూ అక్కడ ఆర్మీలో జాయిన్ అయ్యి ఆర్మీకి సర్వ్ చేస్తూ యాజ్ అ మేజర్ లాగా అయ్యి అట్ ది సేమ్ టైం చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇండియాకి పంపించడం. ఒక అంచనా ప్రకారం, నేను ఇయర్స్, ఇఫ్ ఐఎమ్ రిమెంబరింగ్ ద ఇయర్స్ కరెక్ట్లీ, 1979 నుంచి 1983 వరకు ఆల్మోస్ట్ 4-5 years ఆయన పాకిస్తాన్ ఆర్మీకి చెందిన హైలీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఇండియాకి పంపించారు అని చెప్తారు. అండ్ ఈ టైం ఫ్రేమ్ మీరు తీసుకుంటే ఇందిరాగాంధీ టైం, యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇందిరాగాంధీ గారు రవీంద్ర కౌశిక్ గారిని బ్లాక్ టైగర్ అని పిలిచేవారు. సో హీఈస్ ది వన్. బికాస్ రా ఒక సంస్థ ఏదైతే ఉందో సార్, 1968లో ఇందిరాగాంధీ గారే దీన్ని ఫామ్ చేశారు. అప్పట్లో ఐబీ ఏదైతే ఉండేదో మనది ఇంటెలిజెన్స్ బ్యూరో, అందులోంచి కొందరు ఆఫీసర్స్ని తీసి 1968లో రాని స్థాపించడం జరిగింది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అండ్ దీన్ని యాజ్ అన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లాగా మనం దీన్ని తీసుకొచ్చాం. సో ఇందిరాగాంధీ గారు ఇచ్చిన అతి ముఖ్యమైన పనిలో ఇదొక పని అన్నమాట. అండ్ ఆ రాకి పని పూర్తి చేసింది రవీంద్ర కౌశిక్. అండ్ నేను అన్నట్టుగా సార్, మనకి భయం వేస్తున్న స్థలంలో ఒక గంట ఉండడమే మనకి భయం వేస్తుంది. అలాంటిది అక్కడికి వెళ్ళిపోయి అదే సిటిజన్ లాగా ఉంటూ, ఇమాజిన్ మీరు ఒకరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళతో పిల్లలు ఉన్నారు, బట్ యూ నో దట్ ఏదో ఒక రోజు నేను వదిలైనా వెళ్ళిపోతాను, లేదా నేనైనా చచ్చిపోతాను, లేదైనా ఇంకేదైనా జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం అది మీ పర్సనాలిటీలో ఎక్కడ కనిపించకుండా, ఎవ్వరికి డౌట్ రాకుండా మీరు ఆ పని చేశారు అంటే ఎంత గ్రేటెస్ట్ స్పై సార్. అంటే మీరు ఎవరితోనైతే 24 hours ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకే మీరు స్పై అని తెలియకపోవడం అన్నది గ్రేటెస్ట్ స్కిల్ కదా సార్. సో అందుకే స్పై ఏజెంట్స్లో అతి ముఖ్యమైన క్వాలిటీ ఏంటి అంటే దే కీప్ క్వైట్ సార్. దే ఆర్ వెరీ గుడ్ అబ్జర్వర్స్. అబ్జర్వ్ చాలా బాగా చేస్తారు, ఏది మాట్లాడరు సార్. సో వాళ్ళకి అబ్జార్ప్షన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అందుకే ఎవరినైనా సెలెక్ట్ చేసే ముందు కూడా చాలా స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటే తప్పితే ఇలా సూడో ఆపరేషన్స్కి పంపించారు. దీన్ని సూడో ఆపరేషన్స్ అంటారు సార్. అంటే ఎనిమీ క్యాంప్లో ఎనిమీలా ఉంటూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయినా మనకి ఇవ్వాలి, లేదా వాళ్ళ మనుషులను అక్కడే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఉండాలి. దీన్ని సూడో ఆపరేషన్స్ అంటారు. సూడో ఆపరేషన్స్ ఆర్మీ వాళ్ళు కూడా చేస్తారు, సూడో ఆపరేషన్స్ స్పై నెట్వర్క్స్ వాళ్ళు కూడా చేస్తారు. సో తను జైల్లో ఉంచిన తర్వాత దొరికిపోయి మన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ అయిన తర్వాత చెప్పే కదా సార్, స్పై నెట్వర్క్ ఎలా ఉంటుందంటే ఆ వెబ్ లో ఎవరైనా దూరంలో కూడా దొరికిపోయినా సరే ఒక్కొక్కరితో స్పైస్ అందరూ దొరికిపోయే అవకాశం చాలా ఉంటుంది సార్. ఇఫ్ ఐ ఎమ్ రైట్ 1983లో ఆయన దొరికిపోయాడు సార్. అండ్ పాకిస్తాన్ జైల్లోనే ఫస్ట్ ఆయనకి ఉరిశిక్ష అని ప్రకటించారు. ఆ తర్వాత ఇండియా కొంచెం ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్లో కన్వర్ట్ చేశారు. కానీ అల్టిమేట్లీ 2001లోనే ఆయన జైల్లో ఉంటుండగానే చనిపోయారు సార్. హెల్త్ కండిషన్స్ వల్ల. మనందరికీ తెలుసు పాకిస్తాన్ జైల్లో కండిషన్స్ ఎలా ఉంటాయో. సో ఆబ్వియస్లీ 1983 to 2001 అంటే ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు అతను నరకాన్ని అనుభవించి ఉంటాడు సార్.
ప్రతిరోజు. ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఎలాంటి దేశం మనందరికీ తెలుసు. అండ్ అందులో ఆ దేశం మీద స్పై చేశాడు అన్న మనిషిని 18 సంవత్సరాలు వాళ్ళు ఎలా ట్రీట్ చేసి ఉంటారో అన్నది మనం ఊహించుకోవచ్చు. సో అంత దేశం కోసం త్యాగం చేసింది రవీంద్ర కౌశిక్ సార్. అందుకే స్పై నెట్వర్క్స్లో ఆయన్ని దేవుడిలా భావిస్తారు సార్. స్పై నెట్వర్క్లో రవీంద్ర కౌశిక్ ఇస్ కన్సిడర్డ్ టు బి గాడ్ సార్. బికాజ్ అంత ఓపిక, అంత సహనం, దేశం పట్ల ప్రేమ. మనకి ఏదైనా తప్పు జరిగినా ఏదైనా జరిగినా ఇమీడియట్గా ఏముందిరా చెత్త దేశంలో అనే ఒక మాట అనేస్తాం సార్. కానీ ఈ దేశం కోసం ప్రాణమే కాదు, ఈ దేశం కోసం మొత్తం ఆయన చైల్డ్హుడ్తో సహా ఒక అడల్ట్హుడ్ నుంచి మొత్తం త్యాగం చేశాడు. సో అందుకే హీస్ కన్సిడర్డ్ టు బి గాడ్ ఇన్ ది స్పై నెట్వర్క్. సార్ ఈ సినారియోలో అజిత్ దోవల్ గారిది ఒక స్టోరీ ఉంది సార్. తను పాకిస్తాన్కి వెళ్ళి స్పై లాగా వెళ్ళి ఒక బెగ్గర్ లాగా ఉండి ఒక బార్బర్ షాప్ ఎదురు కూర్చొని తను అక్కడ ఎవరో హెయిర్ పడితే ఆ హెయిర్ తీసుకెళ్ళి మన టెస్టింగ్కి పంపిస్తే అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు అని తెలిసి మనం వాళ్ళకి ప్రెషర్ పెట్టి వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మొత్తం డిలే చేయించేలాగా చేసినాం సార్. ఈ నెరేటివ్ నిజంగానే జరిగిందా సార్? అది మీ మాటలో వినాలి సార్. ఎప్పుడైనా సరే స్పై ఆపరేషన్స్ జరిగితే లైక్ ఇజ్రాయిల్ లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు డీక్లాసిఫై చేస్తారు సార్. అంటే అఫీషియల్ రికార్డ్స్లో డీక్లాసిఫై చేస్తారు. ఈ ఆపరేషన్ మేము ఎలా కండక్ట్ చేసామో ప్రపంచానికి తెలియజేస్తారు. ఇండియాలో ఈ ప్రాక్టీస్ లేదు సార్. కాకపోతే స్టోరీస్ ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఒకరి ద్వారా ఒకరు చెప్పుకుంటారు కాబట్టి స్పై స్టోరీస్ లాగా ఇవి బయటకు వస్తాయి. సో ఈ స్పై స్టోరీలో ఏముంటుందంటే కహుతా అనే ఒక ప్లేస్ సార్. కహుతాలో పాకిస్తాన్ వాళ్ళ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఆ ఐడియా మనకుంది సార్. సో మన వాళ్ళు ఏం చేశారు, మీరు అన్నట్టుగా అజిత్ దోవల్ గారు. కాకపోతే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం ఏ ఒక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినా, ఏదైనా ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళినా లోపల ఏం జరుగుతుందో బయట కూర్చున్న మనకి అంత క్లారిటీగా తెలియదు. సో ఖచ్చితంగా ఇక్కడే న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది అన్నది కనుక్కోవడం ఎలా? ఒకవేళ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటే జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ ఆ ఒక్క ప్రాంతంలో వెళ్ళడం అంత ఈజీ కాదు కదా సార్. సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. సో వీళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే, ఎవరైతే ఆ ఒక్క ప్రాంతంలో వెళ్తున్నారో, ఆ యొక్క ఫ్యాక్టరీలో వెళ్తున్నారో కహుతాలో, ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడో హెయిర్ కట్ చేసుకుంటారు కదా. ఆ బార్బర్ షాప్ వీళ్ళని ఫాలో చేసి ఆ బార్బర్ షాప్లో వెళ్ళి వాళ్ళ హెయిర్ శాంపుల్స్ తీసుకొని దాని మీద ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళ హెయిర్ ఫాలికల్స్లో కూడా న్యూక్లియర్ ఎనర్జీ కనిపించింది. ఎందుకంటే న్యూక్లియర్ ఎనర్జీ చాలా పర్వేజివ్ ఉంటుందన్నమాట. సో అది మన శరీరంలో, మన స్కిన్లో, మన హెయిర్లో దాని ఫాలికల్స్ ఉంటాయి. సో ఆ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేసిన హెయిర్ శాంపుల్స్ ద్వారా తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ న్యూక్లియర్ సంబంధించి ఏదో పని జరుగుతుంది. సో కానీ అన్లక్కీలీ అదే టైంలో ఏం జరిగిందంటే, మొరార్జీ దేశాయ్ గారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఖాన్తో మాట్లాడుతున్నప్పుడు ఒక లూజ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏమని, నువ్వు కహుతాలో ఏం చేస్తున్నావో నాకు తెలుసు అని చెప్పారు. దాన్ని బట్టి ఒక చాలా పెద్ద సీక్రెట్ ఇన్ఫర్మేషన్, మనం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాము అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లీక్ అయిపోయింది. సో ఇమీడియట్గా పాకిస్తాన్ రెస్పాండ్ అయ్యి మన స్పై నెట్వర్క్స్ని ఆల్మోస్ట్ అందరినీ ఎలిమినేట్ చేయడం చేసింది సార్. అప్పుడే మన అజిత్ దోవల్ గారు ఆ ఏరియాని వదిలేసి రిటర్న్ వచ్చారు అని ఆ యొక్క స్పై స్టోరీ ఉంది సార్. సో వీళ్ళు సార్ చూడండి, ది స్పైస్ దే విల్ రిస్క్ దేర్ లైఫ్ ఫర్ ద నేషన్. ఇప్పుడు ఒక సోల్జర్ యుద్ధ భూమిలో మరణం చెందితే ఇట్ విల్ కమ్ యాజ్ ఎ హీరోయిక్ డెత్ ఇన్ ద న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో వస్తుంది. మనం అందరం బాధపడతాము, ఒక నేషనల్ సెల్యూట్ ఇస్తాము, నేషనల్ ప్రైడ్తో ఆయన్ని పంపిస్తాము. కానీ ఒక స్పై తను పని చేస్తున్న ప్లేస్లో దొరికిపోతే మావోడు కాదని చెప్పేసి డిజోన్ చేసేస్తాం. సో అయినా సరే ఒక స్పై అంత మోటివేటెడ్గా ఉండి దేశానికి ఇది కావాలి అని చెప్పేసి తన ప్రాణాలని లెక్క చేయకుండా నన్ను ఎవరు గుర్తించడు అది తెలుసుండి కూడా చేయడం అన్నది రియలీ గ్రేట్ సార్. అది రియలీ గ్రేట్ సార్.